రికార్డింగ్ పెడుతున్నాను ఒక నిమిషం సార్. సార్ అన్మిట్ చేసుకోండి సార్. సార్ అన్మిట్ ఇచ్చాను సార్, అన్మిట్ చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు వింజమూరు టీముకు ఇంత గొప్పటి అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అదేవిధంగా జూమ్ నడిపిస్తున్నటువంటి మన గౌస్ బాస్ సార్ కావచ్చు, ప్రసాద్ సార్ కావచ్చు, ఇంకా లీడర్స్ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా చిన్నగా అంచెలంచెలుగా మీరు కానీ మంచి స్థాయికి ఎదుగుతున్నారు. మంచిగా ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు నేను కొన్ని మాటల్లో తెలియపరచబోతున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ బిజినెస్ చేయడం నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అవ్వదు అని చెప్పి చాలా మంది చిన్న జాబులు చేసుకుంటూ ఆ జాబులలోనే టోటల్ మన టయాన్ని అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం సార్. అది ఎందుకు అనేది నేను ఆ మాట చెప్తున్నానంటే, నేను కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యి మళ్ళీ నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ ఉన్నా కానీ ఆ జాబ్ అనేది నేను సైతం పక్కన పెట్టేసి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మహాగురుజీ అయినటువంటి ఎంఎస్ఆర్ సార్ గారి మాటలు విని, తర్వాత మన లక్ష్మయ్య సార్, మన గురువు గారు అయినటువంటి లక్ష్మయ్య సారు వీళ్ళందరినీ చూసి అప్పుడు డిసైడ్ అయ్యి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం బయట ఎక్కడ జాబ్ చేసినా కానీ మనం సర్వీసులు మన లైఫ్ లాంగ్ మనం కష్టపడుతూనే ఉండాలి సార్. అక్కడ మనకు అనుకున్నంత శాలరీ ఉండదు. మనం ఏమంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్డ్. ఎంతో కొంత వెల్ సెటిల్ గానే ఇబ్బంది అయితే ఏం లేదు సార్. నాకు నెలకు ఒక 40,000 పైబడి పెన్షన్ వస్తుంటది. పెన్షన్ తో పాటు నేను రిటైర్ అయినప్పుడు ఒక 40 లక్షల రూపాయలు క్యాష్ రావడం జరిగింది. 2019లో రిటైర్ అయ్యాను నేను. అప్పటి నుంచి యావరేజ్ గా చూసుకుంటే ఒక 1 కోటి రూపాయల వరకు మనకి ఇన్కమ్ అనేది ఆ వచ్చిన డబ్బులతో జనరేట్ అయింది. చూసుకుంటే ఫైనాన్షియల్ గా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వయసు అయితే చిన్నది సార్ నాకు. ఎందుకు చెప్తున్నానంటే, నేను 33 సంవత్సరాలకే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. నేను వచ్చిన గోల్ ఏంటంటే, వాస్తవానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా అవ్వాలి. ఎందుకు నేను ఆ గోల్ పెట్టుకున్నానంటే, నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ తెలియక ముందు నేను మా మేనమామ ఉండేవారు. మా మేనమామ వచ్చేసి నాలాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చిన్న వయసులో ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఆర్మీకి వెళ్ళి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కడపలో సిఐగా ఉన్నారు సార్. ఆయన రిటైర్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఎస్ఐ. అంటే మనం ఏం చేస్తే అది మనకు వస్తుంది అన్నట్టు ఆయన నేను కాపీ పేస్ట్ చేసేవాడిని సార్. వాయిస్ క్లియర్ కదా? ఓకే సార్. అయితే మా అమ్మ వాళ్ళ తమ్ముడు సార్, మా మేనమామ, ఆయన సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మేమిద్దరిని ఎక్కడన్నా చూస్తే గుర్తుపట్టలేరు. సేమ్ మా ఇద్దరికి ఫేస్ కట్ కావచ్చు, మేనమామ పోలికలుగా మేమిద్దరం ఒకేలా ఉంటాము. ఫస్ట్ నుంచి కానీ నాకు అదొక డ్రీమ్ ఉండేది. ఎందుకంటే మా మామ ఎస్ఐ అయినప్పుడు నేను కానీ ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐగా నేను కానీ అవ్వాలి అనేసి నేను 17 సంవత్సరాలప్పటికి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నా వయసు 33 సంవత్సరాలు కంప్లీట్. 34 సంవత్సరంలో స్టార్టింగ్ లో వచ్చేసాను. మా యావరేజ్ ఏంటంటే, మాకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద 45 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది సార్ మాకు. రెండోది, యాక్చువల్గా మాకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా కానీ ఫిజికల్, మెడికల్ అలాంటివి ఏమి ఉండవు. అలాంటివి మంచి అవకాశం ఉంటుంది. అది గోల్ పెట్టుకొని సరే నేను కానీ మా మామలాగా అవ్వచ్చు అని డ్రీమ్ పెట్టుకొని ఉండేవాడిని సార్. ఆ సందర్భంలో వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత నాకు ఉన్నటువంటి జాబులే వదిలించుకున్నాను సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, జాబులలో మనం చేసిన రోజు శాలరీ ఉంటుంది. తర్వాత మనకి ఏదన్నా ప్రతిరోజు మనం భయపడుతూనే ఉండాలి. మన పైన ఉన్నటువంటి బాస్కు కష్టాలు నష్టాలు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం తెలుసుకొని చేయాలి. ఎప్పుడు జీవితాంతం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ రోజు మనకు సెలవు ఇవ్వరు. మనం వారం ముందు నుంచి ప్లాన్ చేయాలి. సార్ నేను ఇలాగా సెలవు వెళ్ళాలంటే
నాకు కొంచెం ముందే మనం ఇప్పుడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఎస్ఐ గారిని పర్మిషన్ తీసుకోవాలి. అదే ఎస్ఐ క్యాడర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పై అధికారిని తీసుకోవాలి. అంటే ప్రతి వాళ్ళకు బాస్ ఉంటారు సార్. ఆ బాసిజం అనేది నేను జీవితంలో చేయకూడదు, నాకు నేను బాసుగా ఉండాలి అని చెప్పేసి ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ను గట్టిగా డిసైడ్ అయ్యి మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మాకు చాలా కష్టాలు నష్టాలు, టీములు రావడం రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. మీకు కానీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటది. అయితే నేను ఈ వెస్టేజ్ ని ఎందుకు చెప్తున్నానంటే, ఇది పేదవాళ్ళ కంపెనీ అని చెప్తాను సార్. నేను చాలా మంది మన వెస్టేజ్ లో వచ్చేది ఎలాంటి వాళ్ళంటే సామాన్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వస్తారు. బాగా చదువుకొని ఉంటారు, జాబులు రాక చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వచ్చే ఇన్కమ్ సరిపోక చాలా కష్టాలు పడుతుంటారు సార్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ చాలా గ్రేట్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఈ వెస్టేజ్ లో మనం గనక గట్టిగా నిలబడుకొని పనిచేసామంటే మన 3 తరాల భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి పూలబాట. ఈరోజు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను 17 సంవత్సరాలు నేను ఎన్నో కష్టాలు నష్టాలు భరాయించి సర్వీస్ చేశా. చేసిన తర్వాత కానీ అక్కడ ఏమవుతుంది మనకు, నేను ఉన్నంత వరకు పెన్షన్ ఇస్తాడు, నేను లేకపోతే మా వైఫ్ కు సగం పెన్షన్ ఇచ్చి అంతటితో క్లోజ్ చేయబడుతుంది. కానీ వెస్టేజ్ లో మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి 3 తరాల వరకు మన నెట్వర్క్ అనేది అలాగ క్రియేట్ అవుతూ పోతుంటుంది సార్. ఆ నెట్వర్క్ ని మనం బిల్డ్ చేయడం కోసం మన దగ్గర ఏంటంటే ఆ పేషెన్సీ, ఓపిక, ఓర్పు, సహనం, ఈ 3 మన దగ్గర ఉన్నాయంటే మన నెట్వర్క్ ఆటోమేటిక్ గా చేయొచ్చు. చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఏంటంటే 3 తరాల భవిష్యత్తు సార్. ఇప్పుడు బయట మనం ఎన్ని రంగాలలో జాబ్ చేసినా మనకు బయట చూడండి సార్, ఒక కారు కొనుక్కోవటానికి లేదు ఒక హౌస్ కట్టుకోవటానికి ఏ గవర్నమెంట్ లో కానీ అవకాశం లేదు. కానీ ఇక్కడ మనం కష్టపడి ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ గనక మీరు మీ మీ కష్టమే మీ ఫలితం సార్ ఇక్కడ. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఒక్కొక్కరికి 6 మంత్లో టీం రావచ్చు, ఒకరికి 1 ఇయర్ రావచ్చు, ఒకరికి 2 ఇయర్స్ రావచ్చు. మినిమం అయితే 1 ఇయర్ మీరు కష్టపడి టీం బిల్డ్ చేసుకుంటే ఆ టీం ద్వారా వచ్చే ఇన్కమ్ మనకు మంచి గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసుకుంటూ వెళ్తే చాలా వండర్ఫుల్ లైఫ్ సార్. మనం మారడమే కాదు, మన వంశం మొత్తం మారిపోతుంది. గురువు గారు చెప్తా ఉంటాడు ఎప్పుడు, మీకు అర్థమవుతుందో లేదో, గురువు గారు ఒకటే అంటుంటాడు, మా తాత పేదవాడే, మా నాన్న పేదవాడే, నా దగ్గర నుంచి నా కుటుంబం పేదవాడికి కాదు. మీరు మీటింగ్లలో విన్నారో లేదో, మీకు ఆ పాయింట్ కనెక్ట్ అయిందో లేదో తెలియదు, నాకైతే కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే గురువు గారు వాళ్ళ నాన్న వాళ్ళ తాత పేదవాళ్ళగానే పుట్టారు, పేదవాళ్ళగానే పోయారు. గురువు గారు చెప్తూ ఉంటాడు, ఈ రోజు నా కొడుకోడు కోటేశ్వరుడే, నా కొడుకు కొడుకు కోటేశ్వరుడే. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇక్కడ అవకాశం వచ్చింది, గురువు గారికి చేతిలో పట్టుకున్నాడు వజ్రాన్ని. ఆ వజ్రం చేతిలో ఉండడం వల్ల ఆ మాటలు వస్తున్నాయి. అందుకని చెప్పేసి మనకు అదే వజ్రం మన చేతికి వచ్చింది. ఆ వజ్రాన్ని మనం ఎలాగైతే చూసుకుంటామో అలాగ మనం కానీ ఇక్కడ డిసైడ్ అవుతే ఈ ఈ మా ఈ పని కష్టమైన కానీ ఇష్టంగా చేయాలి సార్. చాలా మంది ఏంటంటే వామ్మ నా వల్ల కాదు, 1 నెల 2 నెలలు 3 నెలలు చూస్తారు. ఆ తర్వాత నాకు డబ్బులు రాలేదు, నేను చేయలేను, నా వల్ల కాదు. సార్ ఇక్కడ మినిమం ఏ వర్క్ తీసుకున్నా కానీ సార్, ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఆర్మీకి వెళ్ళినప్పుడు 6 నెలలు 6 నెలలు లెర్నింగ్ పీరియడ్. అంటే మాకు 6 నెలల్లో ఏం తెలియదు, ట్రైనింగ్ పీరియడ్. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో మాకు వచ్చిన ఇన్కమ్ 2500 ఇచ్చేవారు. ఆ 2500 సరిపోయే కాదు, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని ఖర్చులు పెట్టుకొని తినేవాళ్ళం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, స్టార్టింగ్ లో మన అందరికీ లెర్నింగ్ పీరియడ్ లో మనకు ఆ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ లో జాయిన్ అవుతాం, ఒక 1 మంత్ 2 మంత్ వర్క్ చేస్తాం, ఒక 100 PV 200 PV మనం పర్చేజ్ చేస్తాం. నాకు డబ్బులు రాలేదు, నాకు టీం రావట్లేదు అని చెప్పి మనం వెనక్కి తగ్గడం జరుగుతుంది. అందువలన అప్పుడు ఏమవుతుంది, మనకు మనం వెనక్కి వెళ్ళామంటే మనకే మైనస్. అలా కాకుండా మీకు గట్టిగా నేను ఏం చెప్తున్నానంటే సార్, మినిమం 1 ఇయర్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అవుతే మీ లైఫ్ కు మీరు మంచి గొప్ప అవకాశం. నేను కానీ చాలా పేదవాడిగానే వచ్చాను సార్. నేను యాక్చువల్గా మీకు స్టార్టింగ్ నుంచి నేను నా కష్ట నష్టాలు మీకు చెప్పలేదు డైరెక్ట్, ఎందుకంటే జాబ్ అనే పర్పస్ లో వచ్చాను. మా అమ్మ నాన్న వాళ్ళు కానీ ఒక మారుమూల ప్రాంతంలో పల్లెటూరు సార్ మాది. ఆ పల్లెటూరులో నేను కానీ జన్మించాను. అక్కడ ఇప్పటికి కానీ మా ఊరికి కరెక్ట్ గా రెగ్యులర్ గా బస్సులు ఉండవు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు 5G వచ్చింది కదా,
అయినా ఎందుకు ఉండవు అనుకోవచ్చు. కానీ ఒక మా పల్లెటూరు, చాలా పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇప్పటికి టయానికి బస్సులు ఉండవు. అయినా కానీ అలాంటి ఊర్లో జన్మించి అక్కడ మా అమ్మ నాన్న కష్టాలు చూసి నేను 13 సంవత్సరాలప్పుడే విజయం చేశాను సార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. 13 సంవత్సరాల ముందు నాకంటూ ఏదో ఒక గోల్ ఉండేది. 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలప్పుడు ఊర్లో చదువుకుంటూనే ట్రాక్టర్ పని నేర్చుకోవడం, ట్రాక్టర్ పని చేశాను. తర్వాత కొండగడ్డి మోయడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ అప్పటినుంచే ఏదో ఒకటి చెయ్యాలా, చెయ్యాలా అనే కసి అయితే ఉండేది నాలో. అప్పుడు 16 సంవత్సరాలు వచ్చేసరికి నేను 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 10థ్ క్లాస్ కంప్లీట్ అవ్వంగానే ఆర్మీ సెలక్షన్‌కెళ్ళాను. ఆర్మీ సెలక్షన్‌కెళ్ళేటప్పుడు అక్కడ ఫస్ట్ సెలక్షన్‌లోనే నేను ఎన్రోల్‌మెంట్ అయ్యి ఎళ్ళడం జరిగింది సార్. అంటే ఒక్కసారిగా ఒక్క సెలక్షన్‌లోనే నేను ఎన్రోల్‌మెంట్ అయ్యి ఎళ్ళగలిగాను అనే మాట చెప్తున్నానంటే, దాని ముందు నా ప్రయత్నం ఎంతుందనేది మీకు ఒక మాటలో వర్ణించాలంటే అవ్వదు. ఎందుకంటే పేదవాడిగా మనం పొలానికెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికెళ్ళాలంటే యావరేజ్‌గా 2 ½ 3 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ ఇంటి దగ్గర పరిగెత్తుకోవడం వెళ్ళడం మొదలుపెడితే చేనుకెళ్ళేంత వరకు పరిగెత్తుకుంటూ ఎళ్ళేవాడిని. ఎందుకు? నా మైండ్‌లో ఏముంది? ఒకటి ఆర్మీ, రెండోది పోలీస్. ఈ రెండిటిల్లో నాకున్న హైట్ పర్సనాలిటీకి నాకున్నటువంటి అవకాశం ఏందంటే, ఈ రెండిటిలోనే నేనేదైనా చేయగలుగుతాను. అందువల్ల నాకు ఫిజికల్ యాప్టిట్యూడ్ ఎక్కువుండాలి అని నాకున్నటువంటి నా ముందున్నటువంటి సారోళ్ళను మా ఊరి వాళ్ళు వచ్చినప్పుడు సెలవుకొచ్చినప్పుడు, లేదంటే మా ఊర్లో ఉన్న పోలీసు వాళ్ళని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని నేను. నేను పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చెప్పేసి వాళ్ళని అడగడం. అదే విధంగా ఆర్మీ వాళ్ళొచ్చినప్పుడు సెలవుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గరెళ్లి కూర్చొని నేను ఇప్పుడు ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఏ ఎక్సర్‌సైజులు చేయాలి? అట్లా తెలుసుకుంటూ ఉండేవాడిని సార్. తెలుసుకుంటూ ఈ బిజినెస్‌ను ఆ బిజినెస్ అంటున్నా సారీ. ఆ జాబ్‌కు అలాగా 14, 15 సంవత్సరాల ముందు నుంచే అంటే నా వయసులో ప్రిపరేషన్‌గా నాకు నేనే అయ్యేవాడిని. ఎక్కడన్నా చేనుకెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ ఎళ్ళడం, మళ్ళా అక్కడి నుంచి మళ్ళా పరిగెత్తుకుంటూ రావడం. ఇటు ఫిజికల్ యాటిట్యూడ్‌గా ఉండేవాడిని. అలాగనే నా లైఫ్ మొత్తం, నా జీవితం మొత్తం సర్వీస్‌లో గాని మాకక్కడ రన్నింగ్ కాంపిటీషన్‌లుంటాయి. అవి 15 కిలోమీటర్లయినా గాని లెక్క లేకుండా పరిగెత్తేవాడిని నేను. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఫస్ట్ నుంచి నాకు రన్నింగ్ అంటే అలా పిచ్చి ఉండేది. ఆ రన్నింగ్ అలాగనే రిటైర్మెంట్ అయ్యేంత వరకు గాని, ఏ రోజు గాని నేను ఆ రన్నింగ్ కాంపిటీషన్‌లో వెనకబడ్డది లేదు. అలా జీవనం సాగించుకుంటూ ముందుకొచ్చి, ముందుకొచ్చే సందర్భంలో టీటీడీ ఎంప్లాయీగా నేను 2019లో రిటైర్ అయ్యాను. 2019 నుంచి రిటైర్ అయిన తర్వాత 2020లో తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌లో నాకు మళ్ళీ జాబొచ్చింది. ఆ జాబొచ్చిన సందర్భంలో కొండపైన చేస్తున్నాను. కొండపైన చేస్తూ ఒక 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ జాబ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నాకు గురువుగారు ఒకసారి మీటింగ్‌లో కనపడి జాబ్ చేస్తున్నాను నేను. 2022, 23 వరకు. ఆ టైంలో గురువుగారు ఒకటే మాట చెప్పారు. "శివ సార్ మీరు చేస్తున్నటువంటి జాబు బాగానే ఉంది. ఆల్రెడీ ఆర్మీ రిటైర్డు. మళ్ళీ ఇది బాగానే ఉంది. మీ ద్వారా ఎవరికన్నా ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా?" అని ఒక చిన్న మాట నన్నడిగినప్పుడు, వాస్తవానికి నాకనిపిచ్చింది. నిజమే గదా! మనం ఎన్ని జాబులు జేసినా, ఏం జేసినా గానీ, బయట ఎవరికీ మనం ఎలాంటి హెల్ప్ చేయలేం. ఎందుకంటే, అక్కడ మనం వచ్చే ఇన్‌కమ్ మనకే సరిపోదు. శాలరీ, ఫ్యామిలీ, పిల్లలకు, మేనేజ్‌మెంట్‌కు అక్కడ చూసుకోవడం సరిపోతుంది. కానీ, మనం ఎవరికీ హెల్ప్ చేయలేం గదా! నిజమే గదా! అని గురువుగారు జెప్పినప్పుడు, ఆ మాటలు నేను గట్టిగా డిసైడ్ అయ్యి పట్టుకున్నాను. డిసైడ్ అయ్యి పట్టుకుంటే, అక్కడ సార్ చెప్పినప్పుడు నేను డిసైడ్ అయ్యాను. బాగుంది. ఏదేమైనా గానీ, ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా గానీ, ప్రెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ వదలకూడదు అని గట్టిగా డిసైడ్ అయ్యి మొదలుపెట్టాను సార్. అప్పుడు ఫస్ట్ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఒకటే నెలలో ఫాస్టాగ్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఫాస్టాగ్ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు నా ఇన్‌కమ్ రూ. 15,750 వచ్చింది. అంటే నా పెన్షన్ అప్పుడు 35,000 వచ్చేది. 35,000 ప్లస్ ఈ 15,000 చూసుకుంటే యావరేజ్‌గా 50,000 అయిపోయింది. నాకున్నటువంటి జాబ్ నేనేం జేశాను, టోటల్‌గా పక్కన పెట్టేసి, జాబ్ అనేది నాకు లేదు. నేను ఏది లేదన్నట్టు ఈ పెన్షను ఇది చూసుకుంటూ కంటిన్యూ మొదలుపెట్టాను. అప్పుడు 15,000 ఈ ఒక 35,000, 50,000 వచ్చాయి. సరే హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది. ఇబ్బందేం లేదు అని జెప్పేసి, ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే దీంట్లో ఇన్‌కమ్ అనేది మనకు బాగా గట్టిగా ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ మన ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉంది. ఎందుకంటే, ఇప్పుడు దేవుడి దయ వల్ల ఎలాంటి హా ఆరోగ్య సమస్యలు లేవు. బీపీలు గాని, షుగర్‌లు గాని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. రాకుండా ఉండటానికి నేను ఎక్కువ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటాను. మా ఇంట్లో మా పిల్లలకి కానీ, మా ఫ్యామిలీకి గాని, నాకిద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు.
వాళ్ళకి కానీ నేను హాస్పిటల్ అంటే నాకు చాలా అనీజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి ఒక జబ్బుకు తగ్గించుకోవడం పోయి రెండో జబ్బు కొని తెచ్చుకుంటుంటారు. అందుకని నాకు ఫస్ట్ నుంచి హాస్పిటల్ అంటే ఇష్టం ఉండదు. ఈ ప్రోడక్ట్ వాడుతూ వాళ్ళను ఇలా కంటిన్యూ చేస్తూ ఇంకా తర్వాత నెలలో సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది సార్. సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ఇక్కడ ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. ట్రావెల్ ఫండ్ యాడ్ అయినప్పుడు కంపెనీ నుంచి నవంబర్లో థాయిలాండ్ అనే ట్రిప్ ఉండేది. ఆ ట్రిప్కు నాకు పేరు రావడం జరిగింది. సార్ మీకు పాస్పోర్ట్ ఉంటే మిమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్ళడానికి కంపెనీ రెడీగా ఉంది, మీరు థాయిలాండ్ వెళ్తారని చెప్పి నాకు లెటర్ వస్తే నేను 100% వెళ్తాను సార్. ఎందుకు ఆ మాట అన్నానంటే నా జీవితంలో నేను జాబులు చేశా కానీ బయట ఏ రోజు కానీ ఏ దేశం వెళ్ళింది లేదు సార్. బయట మనకు అలాంటి అవకాశం రాదు, రాబోదు కానీ మనం ఇప్పుడు ఏ జాబ్లోనైనా మనం ఉండొచ్చు. కానీ నాకు ఒక చాలా హ్యాపీ అనిపించింది. గుడ్ మార్నింగ్ శివ సార్. ఇప్పుడు మన మైండ్ లో ఏదన్నా మనం సార్ వాయిస్ క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ అయింది సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే సార్, ఇప్పుడు నాకు యాక్చువల్గా మనం జాబ్ చేసినా కానీ సర్వీసులు ఉన్నప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు మీద మేము ఏదైనా జర్నీ చేయాలంటే ఇండిగో ఫ్లైట్లో జర్నీ చేసేవాళ్ళం సార్. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇండిగో ఫ్లైట్లో మనం ఒక 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ మనం రిజర్వేషన్ చేసుకుంటే అక్కడి నుంచి డిఫెన్స్ కోటాలో మాకు తక్కువ టికెట్ వచ్చేది. అందువల్ల డిఫెన్స్ కోటాలో ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకొని విజయవాడ వరకు గన్నవరం వరకు వచ్చి అక్కడి నుంచి అట్లా వచ్చేవాళ్ళం. కానీ ఈ కంపెనీలో బాలీ సార్ చూడండి ఎంత గొప్ప మనిషి, పెద్ద ఆయన. మీరు దీంట్లో ఒక సిల్వర్ డైరెక్టర్ అనే క్యాటర్ అచీవ్మెంట్ అయితే మిమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తానని చెప్పి అప్పుడు అవకాశం వచ్చినప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు నా ఇన్కమ్ 24,000 వచ్చింది. 15,000 నుంచి 24,000 వచ్చింది. అప్పుడు సిల్వర్ డైరెక్టర్గా నేను థాయిలాండ్ అచీవ్మెంట్ అయి థాయిలాండ్ వెళ్ళడం జరిగింది సార్. థాయిలాండ్ వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరినీ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాక గట్టిగా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్, మన కనిగిరి, మన కావలి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ చుట్టుపక్కల మన జనాలనే చూస్తూ ఉంటాం. బయట దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు అంటే ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ 20 lakhs 30 lakhs 50 lakhs అంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు మనకు ఇంకా కొంచెం ఎనర్జీ లెవెల్ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నాడు 46 lakh, మన సిద్ధార్థ సార్ ఉన్నారు 1 crore ప్లస్. ఇట్లా మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు డిసైడ్ అయ్యారు సార్, ఇంకా ఏదేమైనా కానీ వెస్టేజ్లో మనం నిలబడుకుంటే మన పేదరికం అనేది టోటల్ గా వెళ్ళిపోతుంది. మనకు దేవుడు ఆ వయసుకు తగ్గట్టుగా అన్ని మనకు అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఒక ఆర్మీ రిటైర్డ్ అయ్యి నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు సార్. 10,000 కోసం, 15,000 కోసం, 20,000 కోసం చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అక్కడే మగ్గిపోతా ఉన్నారు. కానీ ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ కు రావడానికి వాళ్ళకి ఏంటంటే చాలా మంది రాలేకపోతున్నారు. నా వల్ల కాదు, నేను చేయలేను, ఆ కష్టం నేను చేయలేను. కష్టం లేని ఎక్కడ ఫలితం ఉండదని మనం ఎప్పుడు గుర్తించాలి సార్. అలాగా నేను సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ లో 6 రోజులు సార్ ఒక్క రూపాయి మనది ఖర్చు లేకుండా ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అక్కడ అన్ని చూడటానికి ప్రదేశాలకు అక్కడ వాళ్ళు ట్రావెల్స్ పెట్టి తీసుకెళ్లి చూపిస్తా ఉంటే అక్కడ అనిపించింది సార్, నిజంగా బాలి సార్కు మనం ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. బాలి సార్కు, దీపక్ సార్కు, కన్వర్బీర్ సింగ్ సార్కు వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ మన పేర్లు మనకు వాళ్ళు గుర్తించి మనల్ని తీసుకెళ్లి ఇంత గొప్ప అవకాశం ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. వాళ్ళందరికీ వాళ్ళు చాలా తెలివి కల వాళ్ళు, గురువు గారు. అలా చూసుకుంటూ పోతే థాయిలాండ్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యాం కదా, సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయ్యా. గోల్డ్ డైరెక్టర్ అవ్వటానికి మళ్ళీ టీంతో వర్క్ చేస్తూ అక్కడి నుంచి జర్నీ మొదలు పెడితే మాకు ఒక వండర్ఫుల్ పర్సన్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మా బ్రదర్ ఉన్నాడు, మా కజిన్ బ్రదర్ శివరామ్ సార్కు నేను ఫస్ట్ ఐడి చేసుకున్నప్పుడు
శివరాం సార్కి వెళ్ళి చెప్పా. అంటే యాక్చువల్గా శివరాము నేను వచ్చేసి చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలము. ఆ సందర్భంలో సరే వాళ్ళకు నేను చెప్తే వింటారని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకు ప్రసాద్ సార్ ఎంటర్ అవ్వడం జరిగింది సార్. తెజరి ప్రసాద్ సార్. తెజరి ప్రసాద్ సార్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మొదలుకుంటే మాకు ఇంకా వెనక్కి తిరుగు చూడకుండా ఆ పెద్ద లెగ్గుగా ఆ లెగ్ క్రియేట్ అయింది. ఆ నుంచి రామారావు సార్ కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, ప్రభు శ్రీనివాస్ సారు, ఇట్లా విజయ్ సారు, చాలా మంది లీడర్స్. ఆ లెగ్ గురించి ఇంకా మనం చాలా పెద్ద లెగ్గు. ఆ లెగ్గుకి మెయిన్ పునాది వేసింది ఎవరంటే ప్రసాద్ సారే. ఆ ప్రసాద్ సార్ వచ్చిన తర్వాతనే ఆ లెగ్గుకు బలం వచ్చింది. అట్లా మనము నిలబడుకుంటే ఎక్కడొక సాట ఎవరో ఒకరు కనెక్ట్ అవుతే ఆ కనెక్ట్ అయ్యి ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఆ టీం నుంచి ఎల్ఓబి రావడం మొదలైంది. ఎల్ఓబి అంటే యావరేజ్ గా మాకు స్టార్టింగ్ లో ఒక 8,000 10,000 పాయింట్లు ఇచ్చేవాడు సారు. సార్ గాని ఎల్ఓబి తీసుకునేవాడు. మేము ఒక్కళ్ళని తీసుకునేది కదా సార్. సార్తో మేము ఎప్పుడు సార్కు సపోర్ట్ చేసేవాళ్ళం. ఎప్పుడు సార్కు సపోర్ట్ చేసేవాళ్ళం. అట్లా సార్కు ఎల్ఓబి ఇస్తూ మేము కానీ ఎల్ఓబి తీసుకునే వాళ్ళం. అక్కడి నుంచి సార్ కానీ మంచి స్థాయికి రావడం జరిగింది. ప్రజెంట్ ప్రసాద్ సార్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ లో ఉన్నాడు. మా తర్వాత రామారావు సార్ సిల్వర్ డైరెక్టరు, విజయ్ సార్ గోల్డ్ డైరెక్టరు. అట్లా లీడర్స్ రావడం వల్ల ఆ లెగ్ అనేది పెద్ద స్థాయికి వెళ్ళింది. తర్వాత ఇంకొక లెగ్ చూసుకుంటే మాకు అడిగొప్పల్లో వచ్చింది సార్. స్వామినాయక్ సారు, వెంకటేశ్వర్లు అన్న, తర్వాత వాసవి మేడం, ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఆ లెగ్గులో తర్వాత రహిమ మేడం, వీళ్ళందరూ అంటే ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క టీం ఆ లీడర్స్ రావడం వల్ల ఆ లెగ్గును వాళ్ళు అట్లా ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఆ లెగ్గులో నుంచి కానీ ఎల్ఓబి రావడం, నాకు ఒక్కడికి రావడం కాదు సార్. నా టీం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నేను ఆల్రెడీ ఎంతో కొంత వెల్ సెటిల్ అయ్యాను, నాకు ఇబ్బంది లేదు, మీరు తీసుకుంటే నాకు హ్యాపీ అని చెప్పి నా డౌన్లైన్స్కి ఎప్పుడు నేను లైఫ్ లైన్ చెప్పుకుంటూ అలాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. తీసుకెళ్ళడం వల్ల ఆ లెగ్ నుంచి కానీ ప్రజెంట్ పోయిన నెలతో 2 ఎల్ఓబిలు రావడం మొదలైనవి. ఆ లైన్ నుంచి రావడం వల్ల యావరేజ్గా ఇప్పుడు 50,000 వరకు ఈ వెస్టేజ్లో అచీవ్మెంట్ అవుతున్నాను. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది సార్. మళ్ళీ స్టార్ డైరెక్టర్ అయినప్పుడు కంపెనీ ఏం చెప్తుంది, 3 నెలలు మనము స్టార్ డైరెక్టర్ అనే క్యాటర్ నిలబెట్టుకుంటే మీ 3 తరాల వరకు మీకు కార్ ఫండ్ అనేది అచీవ్మెంట్ అవుతుంది. ఆ అచీవ్మెంట్ మీరు కనుక సాధించుకోగలిగితే 3 తరాల వరకు ఇప్పుడు నాకు తర్వాత నా ఫ్యామిలీకి పిల్లలకు మంచి చక్కటి అవకాశం అని చెప్పి మనకు మీటింగ్లలో చెప్తూ ఉంటే నేను ఎందుకు స్టార్ కాకూడదు అని బాగా గట్టిగా సార్ కష్టపడి పనిచేసేవాడిని. అలాంటి సందర్భంలో స్టార్ డైరెక్టర్ కానీ 3 నెలలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ద్వారా కార్ ఫండ్ కానీ నాకు ఈ నెల నుంచి కార్ ఫండ్ కానీ అచీవ్మెంట్ అయ్యి ఈ నెలలో ఫస్ట్ 5,350 రూపాయలు వచ్చింది సార్. అంటే అది ఒక అడిషనల్ ఇన్కమే కదా కార్ ఫండ్. మనం తీసుకున్నటువంటి ఎల్ఓబిలతో పాటు కార్ ఫండ్ యాడ్ అయింది. చూడండి బయట ఎక్కడుంది సార్ ఇంత గొప్పటి అవకాశం. అలా చూసుకుంటూ పోతే టీం వాళ్ళు ప్రసాద్ సార్ కావచ్చు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ వెస్టేజ్ ద్వారా ఒక యూనికార్న్ బైక్ 1,50,000 పెట్టి కొనుక్కున్నాను. అదేవిధంగా ఒక సెకండ్ హ్యాండ్ కారు కానీ, ఎందుకంటే నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాలని చెప్పేసి ఒక సెకండ్ హ్యాండ్ కారు కానీ ఈ వెస్టేజ్లో వచ్చినటువంటి డబ్బులతో కొనుక్కొని రన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కాదు, కొత్త కారు కొనటానికి గురుగారు ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను కంపెనీ నుంచి కార్ ఫండ్ అచీవ్మెంట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. కంపెనీలో వచ్చే కార్ ఫండ్ ద్వారా మనము కారు కొనుక్కోవడానికి ఎప్పుడైనా కానీ స్థిరంగా ఉండొచ్చు అని చెప్పేసి గురుగారు ఎప్పుడు చెప్పినా కానీ నా జీవితంలో నేను ఏ రోజు కానీ వాస్తవానికి మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, కొత్త కారు కొనుక్కోవాలని నా మైండ్లో ఎప్పుడు లేదు సార్. సర్వీసులో ఉన్నప్పుడు రిటైర్డ్ అయినప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ ఒక 2 లక్షలు 3 లక్షలలో కారు మెయింటైన్ చేసేవాడిని. ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉండడం వల్ల నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సులు మాకు చెప్పే కదా, మా ఊరికి టయానికి బస్సులు కరెక్ట్గా ఉండేవి కాదు. అందుకోసం అని చెప్పేసి నేను అప్పుడు సర్వీస్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని రన్ చేసేవాడిని. అట్లా ఇప్పుడు కొత్త కారు కొనుక్కోవడానికి నా వెనకాల ఉన్నటువంటి నా టీం బలంతో నేను కొత్త కారు కొనుక్కోవడానికి కానీ ఈరోజు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, ఇప్పుడు నెలకు 50,000 పైబడి వస్తున్నాయి. యావరేజ్గా ఒక 20,000-25,000 రూపాయలు ఈఎంఐ పెట్టినా కానీ నాకు పెద్దగా లెక్కలో లేని మ్యాటర్. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెన్షన్ ఉంది.
నా ఇల్లు నడవటానికి ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చే 50,000లో ఒక 25,000 రూపాయలు ఈఎంఐ పెట్టినా కానీ కంపెనీ ఈఎంఐ వెళ్ళిపోయింది. 1,00,000 2,00,000 డౌన్ పేమెంట్ కట్టి కారు కొనుక్కోవడానికి కానీ వెస్టేజ్లో ఒక గొప్పటి అవకాశం. చూడండి, యాక్చువల్గా నేను కానీ చెప్పా, ఒక పేదవాడిగా వచ్చి ఇన్ని అచీవ్మెంట్లు అవుతున్నానంటే మనం ఎందుకు అవ్వకూడదు అనేది మనకు మనం డిసైడ్ అవుతే ఏదైనా చేయొచ్చు. గురువుగారు చెప్తా ఉంటాడు, మనం ఎప్పుడు మన మైండ్ను పాజిటివ్గానే ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడు మనం షార్ట్ టైం గోల్స్, లాంగ్ టైం గోల్స్. ఇప్పుడు నేను షార్ట్ టైం గోల్స్ ఏం పెట్టుకున్నాను, నా పెన్షన్తో పాటు నాకు ఒక 15-20 వేలు వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని డిసైడ్ అయ్యి పనిచేశాను. 15-20 వేలు వచ్చినాయి. 15-20 వేలు వచ్చిన తర్వాత నేనేం చేశాను, నా 15-20 వేలు కాదు, నాకు అక్కడ జాబ్ చేస్తే 30-40 వేలు వచ్చాయి. యావరేజ్గా నా ఏస్ట్ 50,000 తీసుకునేవాడిని నేను జాబ్లో. నాకు 50,000 రావాలి, ఎందుకంటే నేను అక్కడ కష్టపడేటప్పుడు నాకు 50,000 వచ్చాయి. ఇక్కడ నాకు 50,000 వస్తే కదా నా లైఫ్ హ్యాపీగా ఉండేది అని చెప్పేసి ఎప్పుడైతే ఈ 15-20 వేలు వచ్చినాయో 50,000 కోసం టార్గెట్ పెట్టుకున్నాను. 50,000 రీచ్ అయ్యాను. ఇప్పుడు 50,000 కాదు, నేను 17 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు అక్కడ 65-70 వేలు శాలరీ వచ్చేది ఇక్కడ ఆర్మీలో. ఇప్పుడు నేను డిసెంబర్ కల్లా 1,00,000 రూపాయలు తీసుకోవాలి, ఎందుకంటే నేను ఏదైతే ఆల్రెడీ సాధించానో దానికి మించి మనం తీసుకుంటే మనకు వాల్యూ పెరుగుతుంది. అందుకని చెప్పేసి యావరేజ్గా ఈ నెలలో 3 LOBలు టచ్ చేయడానికి ఫుల్ ఫోకస్ చేస్తున్నాను. 100% ఈ నెలలో 3 LOBలు టచ్ అవుతాయి. డిసెంబర్ కల్లా పక్కా 1 lakh అనేది కన్ఫామ్గా తీసుకోవడానికి. కానీ నేను ఇప్పుడు గురువుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేము ఆంధ్రాలో 9 మంది LO 1,00,000 తీసుకున్నాం, 9 మంది 1,00,000 తీసుకున్నాం. అదే పేరు నా పేరు ఎందుకు ఉండకూడదు అని నేను డిసైడ్ అయ్యాను సార్. గురువుగారు ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్లో చెప్తా ఉంటారు, 1,00,000 తీసుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. లక్షణాలు అంటే ఏం లేదు సార్, గురువుగారు చెప్తూ ఉంటారు కదా మనకు, లక్ష్మయ్య సారు, చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. అంటే ఏంటి, మనం త్రికరణ శుద్ధిగా, నిన్న సుబ్బయ్య శెట్టి సార్ కానీ ఆ మాట చెప్పింది సార్, 110% మనం వెస్టేజ్కి టైం కేటాయిస్తే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నిన్న మైసూర్లో చెప్పిన మాట ఈ మాట, 110% మనం వెస్టేజ్కి టైం కేటాయిస్తే 210% వెస్టేజ్ మీకు 100% మిమ్మల్ని గెలిపిస్తుంది సార్. నిన్న గురుగారు ఆ మాట నాకు బాగా కనెక్ట్ అయింది. రెండోది, ఇప్పుడు అదే మనం చాలా మంది ఏం చేస్తున్నాం అంటే ఐడి తీసుకుంటాం, అప్లైన్ చెప్పగానో లేకుంటే ఏదో మొక్కమాటకానికి ఐడి తీసుకెళ్ళి నేను వెస్టేజ్ జాయిన్ అయ్యాను అని వెస్టేజ్ ఏం చేస్తున్నాం, ఒక సబ్బు వాడడం, ఒక పేస్ట్ వాడడం, ఏమి వాడడం, తర్వాత ఒక 6 months తర్వాత నాకు వెస్టేజ్ ఏం రాలేదు అని చెప్పేసి మనం ఏం చెయ్యము. కానీ మనం చెప్పం, మనం ఏం రాలేదు అనేది మాత్రం ఫస్ట్ చెప్తాం. మనం చేసే పనులలో 15-20 వేల కోసం ఆ జీవితం మొత్తం తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడతాం. ఇక్కడ జీవితం మారుతురా నాయన, మీ లైఫ్ మార్చుకుంటారా నాయన అని చెప్పి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్కమ్ ఎర్నర్ చెప్తా ఉంటే మనం ఇక్కడ మార్చుకోం. అదేవిధంగా గురువు గారు నిన్న ఒక మాట చెప్పారు సార్, నిన్న మైసూర్లో, దేవుడు తలరాత, మనం చాలా మంది చెప్తా ఉంటాం, అరే నీ తలరాత అలా రాశాడు కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ నీ టైం బాగుంది కాబట్టి నువ్వు ఇలాగ మళ్ళీ ఉద్యోగం వచ్చింది, మళ్ళీ నీకు టైం బాగుంది కాబట్టి నువ్వు బిజినెస్లో సక్సెస్ అయ్యావు చెప్తున్నా. కామన్గా ఇప్పుడు నాకు కానీ వచ్చే మాట లేదు సార్, నా గురించే చెప్పా, మీకు ఎవరి గురించే చెప్పట్లేదు. ఎందుకంటే తలరాత దేవుడు, నిన్న సుబ్బయ్య సార్ ఒకటే మాట చెప్పింది, నాకు ఆ మాట బాగా కనెక్ట్ అయింది. ఈ మీటింగ్లో చెప్పాడు, ఇంతకుముందు మీటింగ్లో చెప్పాడు, దేవుడు ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ రాస్తాడట సార్, మధ్య పేజీలు మనమే రాసుకోవాలా. అది మీ మనస్సును మీరు గుర్తు చేసుకోండి. మన రేంజ్ ఏంటి, మనం ఏ రేంజ్లో మనం కష్టపడితే మన ఫ్యామిలీ పిల్లలకు మనం డెవలప్ అవ్వచ్చు, ఆ ఖాళీ పేజీలు మనమే ఫుల్ చేసుకోవాలా అనేది నిన్న గురుగారు ఆ మాటగా చెప్పడం జరిగింది. అది మీరు ఒకసారి దాన్ని మీరు ఆలోచించుకుంటే ఆ వర్డ్ అనేది చాలా పెద్ద మాట. ఎందుకంటే చూడండి, దేవుడు నిజమే మనకు ఎన్నో జీవరాశులలో మనకు ఒక ఉత్తమమైన జీవరాశి మనిషికి ఇచ్చి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కాళ్ళు చేతులు అన్ని అవయవాలు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కానీ మనము ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా టైం వేస్ట్ చేసుకొని రేపు మన ఏజ్ దాటిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అయ్యో నేను జీవితం మొత్తం టైం వేస్ట్ చేసుకున్నాను, నా లైఫ్ ఏం మారలేదు అని చెప్పి అప్పుడు బాధపడేదానికంటే ఇప్పుడు మీ చేతిలో మన సుబ్బయ్య సార్ చెప్పినట్టు మంచి అవకాశాన్ని మీ చేతిలో పెట్టారు. ఫస్ట్ పేజీ దేవుడు రాశాడు, లాస్ట్ పేజీ రాశాడు, మధ్య పేజీ
మీరు రాసుకుంటున్నారు. ఇక్కడ జూమ్లో ఉన్నటువంటి 73 మంది ఉన్నారు. 73 మంది మీ పేజీ మీరే రాసుకోండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే బాగా సార్ చెప్పిన మాట అది నాకు కానీ బాగా కనెక్ట్ అయింది. ఆ విషయం మీకు కానీ చెప్పాల్సి వచ్చి చెప్తున్నా. రెండోది, మనందరం జనరేషన్ ప్లాన్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం సార్. జనరేషన్ ప్లాన్ అంటే గురువుగారు నిన్న ఒకటే మాట చెప్పిండు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం 30,000, 40,000, 50,000, 1,00,000, 2 లక్షలు. కానీ సుబేష్ సార్ నిన్న చెప్పిన మాట ఏంటంటే 2 లక్షల పైబడి ఎవరైతే ఇన్కమ్ ఎర్నర్స్ ఉంటారో వాళ్ళు కరెక్ట్ గా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ను ఉన్నట్టు. ఈ మనం తీసుకున్నటువంటి 20,000, 30,000, 50,000, 1,00,000 రూపాయలు అనేది కాదు. ఇది వచ్చేసి మీరు పిల్లర్స్, ఎన్ని పిల్లర్స్ మీరు బేస్మెంట్ గట్టిగా వేసుకుంటారో అంత మీ టీమ్ గ్రోత్ వస్తుంది. చాలా మందికి ఏంటంటే వాళ్ళను కరెక్ట్ గా మనం మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, కరెక్ట్ గా ఫాలోఅప్ చేయలేకపోవడం వల్ల మన ఇన్కమ్ అనేది మన పిల్లర్స్ పడిపోయినప్పుడు 1,00,000 వచ్చే వాళ్ళు కానీ కిందకి వస్తూ ఉంటారు. కానీ గురువు గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం చాలా జూమ్ మనం మీటింగ్లలో చూస్తూ ఉంటాం. ఒక బండరాయి, గుండ్రాయి ఉంటుంది. ఆ గుండ్రాయిని ఎంతో మంది ట్రై చేసి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఎవరైతే ఒక్కరే గట్టిగా డిసైడ్ అయ్యి ఆ గుండ్రాయిని నెట్టంగా ఏదో ఒక రోజు ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్ళిన దాన్ని అలాగే మనం రొటేట్ చేసుకుంటూ ముందుకెళ్తే మన లైఫ్ మొత్తం, మన టీం కానీ అలాగే బిల్డ్ అవ్వడానికి మంచి అవకాశం అని చెప్పేసి గురువుగారు చెప్పారు. అంటే గురుగారు ఏమన్నారంటే, ఆ మాట నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి మనం 1,00,000 రూపాయలు, 1,50,000 ఇన్కమ్ అచీవ్మెంట్ అయిన తర్వాత మనం ఆ సార్లే మనం సాధించాము అని చెప్పేసి మనం కొంచెం స్లో అయ్యామంటే ఆ బండరాయి అనేది ఎనికి రావడం మొదలు పెట్టినప్పుడు మనం టీమును కంట్రోల్ చేయలేము, మన టీం పడిపోయిద్ది. అప్పుడు మళ్ళా 1,00,000, 2 లక్షలు తీసుకునే వాళ్ళు కానీ డౌన్ ఫాల్ అవుతారు. అట్లా కాకుండా ఎప్పుడు మీ టీంను మీరు నిరంతర పోరాటం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అనే పాయింట్ కానీ గురువుగారు నిన్న మైసూర్లో చెప్పడం జరిగింది. అది వాస్తవానికి నిజంగానే మనం చాలా మంది ఏంటంటే ఒక 20-30 వేలు రాగానే, ఎలువైపు రాగానే మనమే తోపన్నట్టుగా చాలా మంది మనం, అంటే నా గురించే చెప్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ గా, మనం అలాగా యాక్టివ్గా ఉంటుంది. అలా ఉండవద్దు. ఈ టీంలో ఏంటంటే 6 పిల్లర్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ పిల్లర్స్ లో వాళ్ళకు వాళ్ళు మీటింగ్ చేసేటట్టు ఉండాలి సార్. హోమ్ మీటింగ్లు మనం ఒక్కళ్ళ వెళ్ళి చేస్తే ఒక హోమ్ మీటింగ్ అవుతుంది. మన టీం వాళ్ళకు నేర్పించుకుంటే వాళ్ళు 10 మంది చేస్తే 10 మంది 10 హోమ్ మీటింగ్ చేస్తే అట్లా మన హోమ్ మీటింగ్లు పెరిగే కొద్దీ మన టీం నెట్వర్క్ గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ పెరిగినప్పుడు మన ఇన్కమ్ కానీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి వాళ్ళు అప్లైన్ మీద డిపెండ్ అయ్యి, అప్లైన్ వస్తే నేను బిజినెస్ చేస్తాను, అప్లైన్ వస్తే నేను ఫీల్డ్ చేస్తానని చెప్తా ఉంటాను సార్. అప్లైన్ మనకు ఒక మంచి దారి చూపించాడు. అప్లైన్ మనం ఏంటంటే ఆ దారిని పట్టుకొని వాళ్ళను మనం వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని వాళ్ళకు ముందు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అంతేగాని అప్లైన్ వస్తే నేను వెళ్తాను, అప్లైన్ రాకపోతే నేను రాను, నేను పోనంటే అది మనకే నష్టం. నిన్న గురుగారు చెప్పిన మాట అదే సార్. ఇంకోటి ఏంటంటే సిఎన్సి కంపల్సరీ వెస్టేజ్లో మనం ఎవరైతే లీడర్గా ప్రూవ్ అవుతున్నామో ఆ లీడర్ అనేవాడు కంపల్సరీ 2వ తారీఖు నుంచి 2-3 తారీఖులలో సిఎన్సి అనేది కంపల్సరీ సార్. మన గ్రోత్ ఏంటంటే సిఎన్సిలో మనం అర్థమైపోయింది మనం ఎంత గ్రోత్గా ఉన్నాం, మన టీం ఎంత గ్రోత్కి వెళ్తా ఉంది అని చెప్పేసి ప్రతి లీడర్కు సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగా ఇంకొకటి సార్ వచ్చేసి ఎప్పుడు మన ఒక స్కూటర్ మీద వెళ్ళే ఒక ఫ్యామిలీ గురించి ఎగ్జాంపుల్ హలో సో సార్, హ్యాంగ్ అయింది సార్, వాయిస్ రావట్లేదు. చాలా మందికి మనం చూస్తూ ఉంటాం సార్. చాలా మంది ఏంటంటే మన తాతలు సరిపోద్ది అని చెప్పేసి 3 పిల్లలు, ఫ్యామిలీ, బ్యాగులు అన్ని మనము దాంట్లో వేసుకొని బస్ వెళ్ళిపోతా ఉన్నాం. ఇది నాకు పెద్ద, నేను ఒక అచీవ్మెంట్ సాధించాను అని చెప్పేసి. కానీ నిన్న గురువుగారు ఒకటే లైఫ్ చూపించారు, ఆడి కారు, ఎంజీ కారు. మీకు ఈ లైఫ్ కావాలన్నా ఆ లైఫ్ కావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి
అని చెప్పేసి చెప్పినప్పుడు నిజంగా అంటే నేను ఆ ఫోటో తీసుకొచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మన కింద వాళ్ళకి ఇప్పుడు నేను జస్ట్ మీకు ఇక్కడ మాట్లాడే ముందు మా ఇంట్లోనే ఒక హోమ్ మీటింగ్ జరిగింది సార్. ఆ గురువు గారి ఫోటోలే చూపించా. ఆ లేడీ మేడం చాలా హ్యాపీగా సార్ నిజమే మన లైఫ్ మొత్తం ఇలాగే ఉన్నాయి అని చెప్పేసి మేడం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. జూమ్ మీటింగ్ లో కానీ ఇప్పుడే కనెక్ట్ అయ్యారు. అట్లా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు సార్ మైసూరు మీటింగ్ అంటే ఒకటే సార్. చాలా మంది ఏం చెప్తుంటారంటే మైసూరు 5,000 రూపాయల, 5,000 ఎందుకు, సుబ్బయ్య సార్ ఇక్కడే కదా చెప్పేది, ఇదే కదా అక్కడ చెప్పేది అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం సార్. నిజం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నా కానీ ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు మీకైతే చాలా కోల్పోయారు మీరు. నిజం, చాలా చాలా అంటే అసలు 2 రోజులు గురువు గారు పీపీటీ ద్వారా అసలు ఎంత సబ్జెక్ట్ అంటే అలాంటి సబ్జెక్టు. ఇప్పుడు చాలా మంది మనం హోమ్ మీటింగ్ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏమి డీటెయిల్ తెలుసుకోం సార్. మొత్తం మనము పెన్ను పేపర్ తీసుకొని వెస్టేజ్ గురించి, బాలి సార్ గురించి, తర్వాత సుభేష్ శెట్టి సార్ గురించి, తర్వాత మన ఎంఎస్ఆర్ గురువు గారి గురించి చెప్తాము. కానీ మన గురించి మనం ఏం చెప్పుకోకుండా వాళ్ళకి అన్ని చెప్పేసి వాళ్ళ మాటలు ఏమి వినకుండా ఓకే అని బయటికి లేచి వస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సార్, మళ్ళీ నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఆలోచించుకునేది లేదు, మీకు చెప్పేది లేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే సార్ నేను చెప్పిన మాట ఫస్ట్ మనము వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలా మీకేం రిక్వైర్ ఉంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి హెల్త్ కావాలన్నా హెల్త్ గురించి చెప్పండి. ఆ తర్వాత లేదు వాళ్ళకు ఫైనాన్షియల్ గా డబ్బులు కావాలన్నా, అమ్మ డబ్బులు ఇలా ఉన్నాయి, ఇలా చేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అని వాళ్ళ దగ్గర నుంచి మనము ఆ టెస్ట్ మోని వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం రిటర్న్ ఇస్తే వాళ్ళు 100% వింటారు సార్. మనం ఏం చేస్తామంటే వాళ్ళ మాటలు ఏమి వినం, ఇంకా మొత్తం నాకే తెలుసు అని చెప్పినట్టు అక్కడికి వెళ్ళేసి మొత్తం మనమే చెప్పేస్తాం. లాస్ట్ లో ఓకే సార్ నేను మళ్ళీ ఆలోచించుకొని చెప్తామనేసి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మనకు టీములు రావట్లేదని నిన్న సుబ్బయ్య సార్ చెప్పిన మాట సార్. అది జూమ్ నిన్న అక్కడ చెప్పిన మాట. ఇవన్నీ ఏంటంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఆ తర్వాత మన టీముకు మనము సిఎన్టీలు చేపియాలి. మనకు ఇప్పుడు మీరు చేస్తున్నారు వింజమూరు టీం చాలా వండర్ఫుల్ గా, ఎందుకంటే సాయంత్రం జూమ్ మీటింగ్ నేను కానీ మన టీంను చాలా మందిని ప్రమోట్ చేస్తా ఉంటా. మీరు బాగా చేస్తున్నారు సార్. మన గౌస్ బాస్ సార్ కావచ్చు, తర్వాత మన ప్రసాద్ సార్ కావచ్చు, లీడర్స్ అందరూ వింజమూరు టీము మంచిగానే లీడర్స్ అందరినీ సెలెక్ట్ చేసి మీరు జూమ్ మీటింగ్ తీసుకురావడం జరుగుతుంది. నేను కానీ మన టీం వాళ్ళని చాలా మందిని ప్రమోట్ చేసి పంపిస్తున్నాను. నేను కానీ ఎంటర్ అవుతున్నాను అప్పుడప్పుడు. చాలా మంచిగా మీరు మోటివేషనల్ కానీ సబ్జెక్ట్ కానీ చాలా గ్రేట్ గా ఇస్తున్నారు సార్. కానీ ఇంకా ముందుగా మీరు మంచి 100 కాదు, మీ స్థాయి 200 300 మెంబర్తో మీరు జూమ్ చేయాలి. ఇలాగా సుభయ్ సార్ చెప్పిన మాటలన్నీ చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఈసారి నేను నిన్ననే డిసైడ్ అయ్యి వచ్చా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న నేను వెళ్ళినప్పుడు ఒక 2-3 కలిపి 2-3 టీములు కలిసి ఒక బస్సులో జర్నీ చేశాం. ఎందుకు, ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ కావచ్చు, లేకుంటే అమ్మవారి టెంపుల్ కావచ్చు, లేకుంటే జూ పార్క్ కావచ్చు. కానీ నేను నిన్న ఒకటే డిసైడ్ అయ్యి వచ్చాను. నా డౌన్ లైన్స్ నా లైఫ్ లైన్స్ కానీ చెప్పా, ఈసారి మనం వస్తే ఒక బస్సు మొత్తం మనమే ఉండాలి. ఇప్పుడు నా దగ్గర నుంచి నా టీం వాళ్ళందరూ ఆ బస్సులో ఉంటే నేను చెప్పినట్టు వినరా సార్? అదే 10 రకాల లీడర్స్ టీం ఉంటే సెట్ అవ్వదు అని నిన్న నేను ప్రసాద్ సార్తో కానీ మా లీడర్స్తో చెప్పడం జరిగింది. మీరు ఏం చెప్తే అదే చేద్దాం సార్ అని చెప్పేసి వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగా అందుకే ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈ నెక్స్ట్ మనము మళ్ళీ ఎప్పుడు బూట్ క్యాంప్, ఎప్పుడు మనకు మైసూర్ ట్రిప్ ఉన్నా కానీ ఒక బస్సు అంటూ మన టీమే ఉండాలి అనేది నేను నిన్ననే అక్కడ డిసైడ్ అయ్యి వచ్చాను సార్. అలాగా మీరు కానీ డిసైడ్ అవుతే మనం అనుకున్నటువంటి గోల్స్ 100% మనం అక్కడ ఒకటే రీజన్ సార్, మన టీంని ఎంతమందిని అయితే తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టుకుంటామో మన ఇన్కమ్ కానీ అంత పెరుగుతూ ఉంటది. మనం ఒక్కళ్ళం వెళ్ళామంటే మనం ఒక్కళ్ళం వెళ్ళినట్టే ఉంటది. లేదు మనం అసలు వెళ్ళలేదంటే జీరో, మనకి ఎక్కడ గుర్తింపు ఉండదు, ఏముండదు. ఈరోజు మనము సుబ్బయ్య శెట్టి సార్ కావచ్చు, మన ఎంఎస్ఆర్ సార్ కావచ్చు, ఆర్మీ శివ్ అంటే సార్ వాళ్ళందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నేను పెద్ద తోపని కాదు. సార్ వాళ్ళందరికీ ఎందుకు తెలుసు అంటే ప్రతి మీటింగ్ లో సుభాష్ శెట్టి సార్ కనిపిస్తుంటాను, ఎంఎస్ఆర్ సార్ కనిపిస్తూ ఉంటాను కాబట్టి అట్లా మనం కానీ మీటింగ్లకు వెళ్ళి మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ అనేది పిఎస్ఆర్ గురువు గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు. మనం వెస్టేజ్ లో గెలవాలంటే మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ, ఆ ఒక్కటే సార్. ఆ 2 పదాలు మీరు గట్టిగా పట్టుకొని మీకున్నటువంటి అప్లయన్స్ ను
మీ అప్లయన్స్ మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో మీ టీం ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తుంది సార్. మనం ఏంటంటే చాలా మంది ఎక్కడికైనా ఇప్పుడు నాకు మెంటర్ లక్ష్మీ సారే. మెంటర్ లక్ష్మీ సార్ అయినా కానీ ప్రతిరోజు సార్ నేను ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళాను, ఈ రోజు ఇలాంటి ఫీల్డ్ జరిగింది, ఇలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి మనకు నచ్చిన వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. నా అప్లైన్ ఉన్నారు, గోపాల్ సార్ ఉన్నారు, వాళ్ళకి చెప్తూ ఉంటాను. నా మెంటర్ లక్ష్మీ సార్. మీకు ఎలాగనో మాకు అలాగే. ఆ గురుగారితో నేను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటాను. సపోజ్ నాకు ఏదైనా సార్ నాకు ఇది అర్థం కాలేదు మీరు కొంచెం చెప్పండి అంటే మనకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం ఆయనకి ఏం ఫోన్ చేయకుండా ఏం చేయకుండా మనం పట్టించుకోకుంటే మనల్ని కానీ పట్టించుకోరు. అందుకని చెప్పేసి సార్ మీకు నా రిక్వెస్ట్, మీ అప్లైన్ను మీరు ఎప్పటికప్పుడు మీ మెంటర్ని మీరు ఎప్పటికప్పుడు వాళ్ళను గౌరవించుకుంటూ వాళ్ళు మీరు ఎక్కడికైనా హోమ్ మీటింగ్ వెళ్ళినా జూమ్ మీటింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఫీల్డ్కి లేదు మీటింగ్ వెళ్తున్నా కానీ సార్ నేను ఈరోజు వింజమూరు నుంచి కావాలి మీటింగ్ వెళ్తున్నాను, నా టీం ఒక 5 మంది వస్తున్నారు, లేకుంటే నేనే వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి మీ అప్లైని మీరు ఎప్పుడైతే గౌరవిస్తారో మీకు ఆటోమేటిక్గా మీ సక్సెస్ వచ్చినట్టే సార్. మీ అప్లైని మీరు గౌరవించలేదా మీరు ఎంత చేసినా కానీ మీ అప్లైన్ దగ్గర ఏమి రిజల్ట్ ఉండదు. అందుకని చెప్పేసి మీకు మీకున్నటువంటి మీ అప్లైన్ కావచ్చు, మీ మెంటర్ కావచ్చు, మీ అప్లైన్ కావచ్చు, మీ మెంటర్ చెప్పుకుంటూ ముందుకెళ్తే ఈ మీరు ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవటం చాలా ఈజీ. ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ సార్. అలాగా మీ మెంటర్ను మీరు పట్టుకొని ముందుకెళ్ళి మీరందరూ బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మీ వింజమూరు టీముకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈసారి నెక్స్ట్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నా లైఫ్ స్టైల్ మొత్తం జర్నీ చెప్తాను సార్. ఈరోజు తొందరలో టైం గానే కంప్లీట్ అయిపోయింది. ఇంతతో నేను ఈరోజు నా సబ్జెక్ట్ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ గౌస్బాద్ సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన థ్యాంక్ యూ సార్. సందేశాన్ని ఇచ్చినందుకు. ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్ట్ యొక్క నెసెసరీ మనం తెలుసుకొని మనం మూవ్ అవ్వాలి. వాళ్ళకి ఆర్థికంగా అయితే ఆర్థికంగా, హెల్త్ అయితే హెల్త్ గా వెళ్ళాలని చెప్పారు. ఎక్సలెంట్ మాట సార్, సూపర్. ఇది నాకు బాగా నచ్చింది. మీ పర్మిషన్ తోటి ఒక 5 మెంబర్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సార్. అలాగే సార్, అలాగే సార్, తీసుకున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఫీడ్బ్యాక్.